పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే థియేటర్లన్నీ పెళ్లి మండపాల్లా ముస్తాబైపోతాయి. బాక్స్ ఆఫీస్ పవన్ నామస్మరణతో ఊగిపోతుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓజీ సినిమా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది మనం చూసాం. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక టాక్ పరంగా మిక్స్డ్ రివ్యూలు వచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అలాంటి పవర్ఫుల్ స్టైలిష్ అవతారంలో చూడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక తన కెరీర్ లో భారీ సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఆ ఆనందాన్ని దాచుకోలేకపోయారు. పబ్లిక్ ఈవెంట్లలో ఈ సినిమా ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేస్తే ప్లాన్ చేసి సుజిత్ అంటూ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో #OZ2 ట్రెండ్ అవుతూ ఉంది. అయితే నిర్మాత దానయ్యతో సుజిత్ కి విభేదాలు వచ్చాయంటూ ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఓజీ సీక్వెల్ పై నీలి నీడలు అలుముకున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు సుజిత్ సీరియస్ గా ఓజీ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓజీకి పనిచేసిన అదే రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ టీం మొత్తాన్ని మళ్లీ ఒకే చోట చేర్చాడట సుజిత్. ఈసారి కథా స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఇంటెన్స్ గా, భావోద్వేగాలతో కూడిన థ్రిల్లింగ్ డ్రామాగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుజిత్ నాని హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా షూట్ పూర్తి చేసిన వెంటనే ఓజీ సీక్వెల్ పై పూర్తి ఫోకస్ పెడతాడని సమాచారం. ఈసారి డివివి దానయ్య కాకుండా నాని సినిమాకి నిర్మాతగా ఉన్న వెంకట్ బోయినపల్లి ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు కమిట్మెంట్లతో బిజీగా ఉన్నందున ఆయన డేట్స్ ను బట్టి షూటింగ్ ప్లాన్ చేయనున్నారట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే ఓజీ మాదిరిగానే OZ2 కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేశారు.